ఒక యుద్ధభూమి, ఒకే ఒక్క వాక్యం, కాని దాని వెనుక ఓ పెద్ద వ్యూహమే ఉంది. వినడానికి సింపుల్గా ఉన్నా ఆ ఒక్క మాట మొత్తం యుద్ధం గతిని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈరోజు మనం మహాభారతంలోని అలాంటి ఒక పవర్ఫుల్ కమాండ్ వెనుక ఉన్న స్ట్రాటజీని, సైకాలజీని విడమరిచి చూద్దాం. మనం మాట్లాడుకోబోయేది భగవద్గీతలోని ఒక శ్లోకం గురించి. ఇది చెప్పిందెవరో కాదు, సాక్షాత్తు రాజు దుర్యోధనుడు కురుక్షేత్ర మహాసంగ్రామం మొదలయ్యే క్షణాల్లో. ఇది పైకి చూస్తే ఒక ఆర్డర్లా కనిపిస్తుంది, కానీ ఇది కేవలం ఒక ఆజ్ఞ కాదు, అదొక మాస్టర్ ప్లాన్ అన్నమాట. ఒకసారి ఆ సీన్ని ఊహించుకోండి. రెండు వైపులా లక్షలాది సైనికులు ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. గాలిలో కూడా ఒక రకమైన టెన్షన్ ఉంది. సరిగ్గా ఆ టైంలో కౌరవుల రాజు దుర్యోధనుడు తన సేనాపతులందర్నీ పిలిచి ఒక స్పెసిఫిక్, చాలా చాలా ముఖ్యమైన ఆజ్ఞ ఇస్తాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే, అందువలన మీరందరూ అన్ని వైపులా మీ మీ స్థానాల్లో ఉంటూ పితామహుడు భీష్ముడిని రక్షించాలి. మాటలు చాలా క్లియర్గా ఉన్నాయి కదా. అందరూ భీష్ముడిని కాపాడాలి. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇంతమంది యోధులుండగా ప్రత్యేకంగా ఒకే ఒక్క వ్యక్తి పేరు, భీష్ముడి పేరు మాత్రమే చెప్పబడింది. సరే, ఈ ఆజ్ఞ వినగానే మనకు ఏమనిపిస్తోంది? చాలా సింపుల్గా, స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంది కదా. కానీ ఆ సింపుల్ కమాండ్ వెనుకే ఒక లోతైన వ్యూహం దాగి ఉంది. దాని లోతుల్లోకి వెళ్లే ముందు ఫస్ట్ దాని పైపైన అర్థమేంటో చూద్దాం. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఆర్మీకి చీఫ్ కమాండర్ భీష్ముడు కాబట్టి ఆయన్ని కాపాడడం అందరి బాధ్యత. ఇది ఎవరైనా ఒప్పుకునే విషయమే. ఒక కీలకమైన లీడర్ని ప్రొటెక్ట్ చేయమని ఆర్డర్ ఇవ్వడమనేది ఏ యుద్ధంలోనైనా జరిగేదే. చాలా లాజికల్గా, నార్మల్గా అనిపిస్తోంది. కానీ ఇక్కడే అసలు పాయింట్ మొదలవుతుంది. ఆ సైన్యంలో ఉన్నది మామూలు వాళ్లు కాదు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు ఇలాంటి లెజెండరీ వారియర్స్ ఎంతోమంది ఉన్నారు. అంతమంది మహాయోధులుండగా దుర్యోధనుడు కేవలం భీష్ముడి రక్షణ గురించే ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడాడు? ఈ సింపుల్గా కనిపించే ఆజ్ఞ వెనక మనం మిస్ అవుతున్నదేమైనా ఉందా? ఇప్పుడు మనం అసలు కథలోకి వస్తున్నాం. దుర్యోధనుడి ఆజ్ఞ వెనుక ఉన్నది కేవలం మిలిటరీ స్ట్రాటజీ కాదు. దాని వెనుక ఒక పెద్ద పొలిటికల్ డ్రామా, ఒక సైకలాజికల్ గేమ్ కూడా ఉంది. ఎందుకంటే యుద్ధం కేవలం కత్తులతోనే కాదు, మాటలతో కూడా జరుగుతుంది. విషయమేంటంటే, ఈ ఆజ్ఞ ఇవ్వడానికి కొన్ని క్షణాల ముందే దుర్యోధనుడు అందరి ముందు భీష్ముడిని ఆకాశానికెత్తేశాడు. ఆయనే గొప్ప, ఆయనే సైన్యానికి బలం అని పొగిడాడు. ఇది మిగతా సేనాపతులకు, ముఖ్యంగా ద్రోణుడిలాంటి వాళ్లకు ఒక రకంగా అవమానం జరిగినట్టు అనిపించే ప్రమాదముంది. ఇక్కడే దుర్యోధనుడి అసలు సమస్య. ఒకవైపు భీష్ముడి శక్తిని, ఆయన ప్రాముఖ్యతను అందరి ముందు పొగిడాడు, మంచిదే. కాని ఇంకోవైపు తన సొంత గురువైన ద్రోణుడిలాంటి వాళ్లు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని ఫీలయ్యే రిస్కుంది. ఒకరిని పొగిడితే మిగతావాళ్లు డీమోటివేట్ అయ్యే ప్రమాదం. ఇప్పుడు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. ఎందుకంటే అవమానంగా ఫీలైన ఒక యోధుడు ఎప్పుడూ తన 100% ఎఫర్ట్ పెట్టడు. వాళ్ల మనోబలం దెబ్బతింటే యుద్ధంలో గెలవడమనేది అసాధ్యం. దుర్యోధనుడికి ఈ భయమే పట్టుకుంది. చూసారా, దుర్యోధనుడి ముందు ఇప్పుడు రెండు పెద్ద సమస్యలున్నాయి. ఒకటి సైకలాజికల్ ప్రాబ్లం, తన సేనాపతుల ఈగోలను మేనేజ్ చేయడం. రెండోది స్ట్రాటజిక్ ప్రాబ్లం, యుద్ధం గెలవడం. సరే, ఇప్పుడు ఈ సైకాలజీని పక్కన పెట్టి అసలు యుద్ధ వ్యూహమేంటో చూద్దాం. కౌరవ సైన్యం యొక్క మొత్తం గేమ్ ప్లాన్, మొత్తం వ్యూహం ఒకే ఒక్క లైన్ మీద ఆధారపడి ఉంది. భీష్ముడిని రక్షించండి, యుద్ధాన్ని గెలవండి. అంతే. అంత సింపుల్, అంత పవర్ఫుల్ ఆ స్ట్రాటజీ. ప్రాచీన వ్యాఖ్యానాలు ఏం చెబుతున్నాయంటే, భీష్ముడు కౌరవ సైన్యానికి ఒక పిల్లర్ లాంటివాడు. ఆయన బతికి ఉండటమనేది కేవలం ఇంపార్టెంట్ కాదు, వాళ్ల గెలుపుకున్న ఏకైక గ్యారంటీ అదే. ఆయన నిలబడితే సైన్యం నిలబడుతుంది. ఒకవేళ ఆయన పడిపోయాడో ఇక అంతే, మొత్తం సైన్యం కుప్పకూలిపోతుంది. అసలు భీష్ముడు ఎందుకు అంత కీలకం? ఎందుకంటే ఆయన కేవలం సర్వసైన్యాధ్యక్షుడు మాత్రమే కాదు, సైన్యం మొత్తానికి ఆయనే మోరల్ సపోర్ట్. ఆయనే వాళ్లకు ఆత్మవిశ్వాసం. ఒకవేళ ఆయన పడిపోతే కౌరవులకు ఓటమి తక్షణం ఖాయం. అందుకనే భీష్ముణ్ణి కాపాడుకోవటం అనేది వాళ్ల ప్రైమరీ ఆబ్జెక్టివ్ అయింది. ఇక్కడే అసలు ట్విస్ట్. దుర్యోధనుడు తన సైకలాజికల్ ప్రాబ్లంని, తన స్ట్రాటజిక్ అవసరాన్ని, ఈ రెండిటినీ కలిపి
ఒకే ఒక తెలివైన ఆజ్ఞతో ఎలా సాల్వ్ చేశాడో చూడండి. ఇది నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. ఒకే దెబ్బకు 2 పెట్టలన్నట్టు. ఈ ఒక్క ఆజ్ఞతో దుర్యోధనుడు 2 లక్ష్యాలను ఒకేసారి సాధించాడు. మొదటిది, సైన్యానికి అత్యంత విలువైన ఆస్తి అయిన భీష్ముడిని కాపాడుకోవడం. రెండవది, సేనాపతులందర్నీ ఒకే ఉమ్మడి లక్ష్యం కిందకి తీసుకురావడం. ఇది కదా తెలివి అంటే? ఈ ఆజ్ఞ వెనుకున్న అసలైన తెలివి ఇదే. ఈ కమాండ్తో మొత్తం మిషన్ మారిపోయింది. ఇది ఇక దుర్యోధనుడికి భీష్ముడంటే ఇష్టం అనే ఫేవరెటిజం గురించి కాదు. ఇది ఇప్పుడు అందరం కలిసి బ్రతకాలి, గెలవాలి అనే సామూహిక బాధ్యతగా మారింది. ఇప్పుడు ద్రోణుడిలాంటి వాళ్లు కూడా భీష్ముడి మీద ఇష్టంతో కాకపోయినా యుద్ధం గెలవాలి అనే ఒక్క కారణంతో ఆయన్ని రక్షించి తీరాలి. వ్యక్తిగత ఆహాలు పక్కకెళ్ళిపోయాయి. సో ఈ ఆజ్ఞ ఒక వ్యక్తి కీర్తి కోసమో గౌరవం కోసమో కాదు. ఇది మొత్తం సైన్యం యొక్క ఉమ్మడి విజయం కోసం ఇవ్వబడింది. ఈ రకంగా దుర్యోధనుడు తన మెయిన్ స్ట్రాటజిక్ గోల్ని రీచ్ అవ్వడమే కాదు, అదే సమయంలో తన సేనాపతుల ఈగోలను కూడా చాలా తెలివిగా మేనేజ్ చేశాడు. ఎంత అద్భుతమైన ఎత్తుగడ గదా! మరి ఇంత పురాతన శ్లోకం నుండి మనం ఈరోజు నాయకత్వం గురించి, కమ్యూనికేషన్ గురించి ఏం నేర్చుకోవచ్చు? ఆ పాఠాలు ఇప్పటికీ అంతే రెలవెంట్గా ఉన్నాయి. ఈ విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్య పాఠాలు కొన్ని ఉన్నాయి. మొదటిది, ఒక నాయకుడి ఆజ్ఞ కేవలం ఒక ఆర్డర్ కాదు, అది టీం యొక్క మారల్ని పెంచే ఒక ఆయుధం లాంటిది. రెండవది, నిజమైన నాయకత్వం అంటే అందరి వ్యక్తిగత ఆహాలను దాటి ఒకే ఉమ్మడి లక్ష్యం వైపు నడిపించడం. చివరిగా, ఒకే దెబ్బతో అటు వ్యూహాత్మక అవసరాన్ని, ఇటు మానసిక సమస్యను పరిష్కరించగలగడమే అత్యంత తెలివైన స్ట్రాటజీ. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన చుట్టూ ఉన్న నాయకుల మాటల్ని గమనిస్తే, వాళ్లు చెప్పే మాటలకు పైకి కనిపించే అర్థం ఒకటైతే, దాని వెనుక ఇలాంటి లోతైన వ్యూహాలు ఇంకెన్ని దాగి ఉంటాయో కదా! ఇది మనం ఆలోచించాల్సిన విషయం.